వందనాలు. 4293 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలము వాక్య ధ్యానం కొరకు పాటలు పాడువారు కొరకు ప్రార్థించే వారి కొరకు చేసే పిల్లలందరి కొరకు మనం మొదటిగా ప్రార్థనలో గడుపుతాము. దాసుడు జాండీ గారు కూడా మనం అంటే జాయిన్ అయ్యారు. గత నెల 5వ తారీఖు కొలిసే పత్రికలో చక్కటి సందేశాలు చెప్పి మన డాక్టర్ జాన్లీ గారిని ప్రభు వాడుకున్నట్లు మనం ప్రార్థనలో మొదటిగా జాన్ పాల్ హైదరాబాద్ నుంచి ప్రార్థనలో. నమ్మకమైన ప్రభు స్తోత్రార్హుడు తండ్రి, వందనాలు నాయన. నిన్నటి వారమైనటువంటి మమ్మలను సజీవులుగా నిలిపి మరొక నూతన ఆయుష్కాలము దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ప్రత్యేకముగానైనా ఉదయకాలం మీ వాక్య తలంపులు సహాయం కొరకు మీ సన్నిధికి చేరువచ్చాం. ప్రతి దినము మీ వాక్యాన్ని వినటానికి, నేర్చుకోవటానికి ఇవి ఇచ్చినటువంటి మంచి వేదికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దీని వెనక ఉన్నటువంటి ప్రయాసను విశేషముగా మీ కృపలో దీవించి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. నిశ్చితమైతే ప్రభు ఈ పరిచర్య మీరు అక్కడ వరకు కొనసాగినట్లు మీ దయ కొరకు మొరపెడుతున్నాము నాయన. నేటి దినం మీ మాటల కొరకై సిద్ధపరిచినటువంటి మీ దాసుల కొరకు మొరపెడుతున్నాము నాన్న. పాటల్లో వాక్య ధ్యానములు ఆయన వాక్యం కొరకై ఆసక్తితో చేరువస్తున్నటువంటి వీళ్ళందరి కొరకు మొరపెడుతూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన జాన్ పాల్ గారికి మన మధ్య పాట పాడేందుకు గరికపాటి బాబురావు గుంటూరు జాయిన్ అయినాడా భానువాస్? ఇంకా జాయిన్ అవ్వాలనుకో జాయిన్ అవుతారు. ఈలోపు పల్లవి చరణం పాడుతాము. ఎవరితో నేను పల్లవి చరణం పాడించండి. ఈలోపు తిమోతి బ్రదర్ 2 చరణాలు పాట పాడండి. తిమోతి బ్రదర్ వీటిలో ఉన్నాడు. వందనాలు. 2 చరణాలు పాట పాడండి. ఓకే. దేవునికి స్తోత్రములు. ఉదయ కాలంలో మోడల్ కాన్ఫరెన్స్ లో చేరి ప్రభువుని స్తుతించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడిని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం, తిమోతి అన్న జాయిన్ అవుతున్నారు. ఓకే.
తిమోతి జాయినింగ్ లో కొంచెం ఇబ్బంది ఉందంట, పాడండి. సరే. దేవునికి స్తోత్రాలు. పిల్లరా, ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. మేలుకో, నీవు మనసు మార్చుకో, తెలుసుకో, నిన్ను సిద్ధపరచుకో. మేలుకో, నీవు మనసు మార్చుకో, తెలుసుకో, నిన్ను సిద్ధపరచుకో. కొంతకాలమే నీ జీవిత పయనం, మాయమౌదువు కనురెప్ప పాటుతో. కొంతకాలమే నీ జీవిత పయనం, మాయమౌదువు కనురెప్ప పాటుతో. ఎంతకాలమో ఇంకెంత కాలమో నులువెచ్చని జీవితం, ఎంతకాలమో ఇంకెంత కాలమో నులువెచ్చని జీవితం. మేలుకో, నీవు మనసు మార్చుకో, తెలుసుకో, నిన్ను సిద్ధపరచుకో. ప్రభువు రాకడా సమీపమాయను, గురుతులెన్నో నెరవేరుచుండెను. ప్రభువు రాకడా సమీపమాయను, గురుతులెన్నో నెరవేరుచుండెను. విడిచిపెట్టుమా నీలో నిర్జీవ క్రియలను, విడిచిపెట్టుమా నీలో నిర్జీవ క్రియలను. ఉమ్మివేయబడక ముందే సరిచేసుకో, ఉమ్మివేయబడక ముందే సరిచేసుకో. ఎంతకాలము ఇంకెంత కాలము నులువెచ్చని జీవితం, ఎంతకాలము ఇంకెంత కాలము నులువెచ్చని జీవితం. మేలుకో, నీవు మనసు మార్చుకో, తెలుసుకో, నిన్ను సిద్ధపరచుకో. వాక్యమందును ప్రార్థనలయందును, ఆరాధనలో సంఘ సహవాసములో. వాక్యమందును ప్రార్థనలయందును, ఆరాధనలో సంఘ సహవాసములో. ఆత్మననుసరించి క్రమముగా సాగుమా, ఆత్మననుసరించి క్రమముగా సాగుమా. వెనుక తీయక ప్రభుని వెంబడించుమా, వెనుక తీయక ప్రభుని వెంబడించుమా. ఎంతకాలము ఇంకెంత కాలము నులువెచ్చని జీవితం, ఎంతకాలము ఇంకెంత కాలము నులువెచ్చని జీవితం. మేలుకో, నీవు మనసు మార్చుకో, తెలుసుకో, నిన్ను సిద్ధపరచుకో. కొంతకాలమే నీ జీవిత పయనం, మాయమౌదువు కనురెప్ప పాటులు. కొంతకాలమే నీ జీవిత పయనం, మాయమౌదువు కనురెప్ప పాటులో. ఎంత అంకుల్ బాబురావు అన్న వచ్చాడు, అన్నతో కూడా పల్లవి రెండు. బాబురావు బ్రదర్ అన్న పాట కొన్ని 1-2 చరణాల్లో పాట పాడు. ఉన్నారన్న. ఓకే.
1 minute అన్న. ఆ, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా. మహోన్నతుడా మారని దేవా, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ నన్ విడువానంటివే, ఎన్నటికీ నన్ విడువానంటివే. మరువను దేవా మా యేసు ప్రభువా, ముదమున నాదు హృదయ ధ్యానముల్ ఉదయ కాలమే కాచియుంచెదన్. ముదమున నాదు హృదయ ధ్యానముల్ ఉదయ కాలమే కాచియుంచెదన్. నీళ్లు లేకయే ఎండిన భూమి, నీళ్లు లేకయే ఎండిన భూమి, చందమునా నీ సన్నిధి నుంటిని, చందమునా నీ సన్నిధి నుంటిని. మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా, ఎన్నికలేని మన్నుకు నీదు ఉన్నత రూపం నీచిన దేవా. ఎన్నికలేని మన్నుకు నీదు ఉన్నత రూపం ఇచ్చిన దేవా. నీ జీవాత్మను నాలో ఊది, నీ జీవాత్మను నాలో ఊది, శాశ్వత ప్రేమన్ చూపిన దేవా, శాశ్వత ప్రేమన్ చూపిన దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా. అన్న ముగించానన్న. హలో అంకుల్ అన్మ్యూట్ అవ్వండి. పాలంకుల్. ఆ, చక్కటి పాట పాడిన బాబురావు గారికి ఇస్తున్నాం. ముఖ్య ఘట్టానికి వచ్చినాం మనము. మన మధ్య జాండీ బ్రదర్ ఉన్నాడు. చక్కటి సందేశం మనకు వరుస ధ్యానాలు అందిస్తుండగా చక్కగా విందాము. మరి ఏర్పాటు చేసిన ఈ జూమ్ యాప్ ద్వారా ఈరోజు హాలిడే, మరి గాంధీ జయంతి సందర్భంగా అనేక మంది మనం కూడా మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న దాసుడు పన్నువాసులు, అదేవిధంగా దినదినము ఓపికతో ఎంతో మనకన్నా ముందే లేచి సిద్ధపాటు కలిగి యొక్క అందిన జీవితంలో 4,297 రోజులు ఎగ్జాక్ట్గా నడిపిస్తున్నాడు. కనుక వాటి నిమిత్తము మరి వాక్యం నిమిత్తము ప్రార్థన మన మధ్య ఉన్న రెడ్డెమ్మన్న ప్రార్థనలో చేశాడు.
ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతమైన ప్రభు, మహోన్నతమైన మీ ప్రేమను ప్రభు ఏమని మేము వివరించగలం? 2024 సంవత్సరం ప్రభు 9 మాసాలు ఎలాగునైనా మీరు దాటించారు. 10వ మాసంలో కూడా మా ప్రభు మరొక దినాన్ని మా జీవితంలో మీరు మాకు ఇచ్చారు. మరువలేము నాయన, మరువలేము. ఏకునే మీకు స్తోత్రాలు చెల్లించడం తప్ప మేం చేయగలం? మమ్మల్ని ఏమి కాదు. మీరే మా ప్రభు, మీరు చేసిన మేలు మా హృదయాల్లో తలపోసుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ కీర్తన పాడిన రీతిగా అలా సన్నతించే అవకాశం ఇస్తున్నారు. మీకు వందనాలు. మా ప్రియులు నాయన సత్యం గారి యొక్క బిడ్డలు అయ్యా జాన్లీ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్య పరిచర్య చేయడానికి సిద్ధపరిచి ఉంటుండగా మీ దాసుని మీ ఆత్మచేత నింపి ప్రభు చక్కని నాయన మా ప్రభు వాక్య తలంపులు వినడానికి కూడా మీరే సహాయం చేయమని పెద్దలు మా ప్రియులు నాయన మా తండ్రి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని జరిగిస్తున్న పాలనను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కార్యక్రమ నిర్వహణను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ పూజనీయుడైన క్రీస్తు వారి నామములో అడిగి ఏడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మ గారికి చేసుకుంటున్నాం, వందనాలు తెలుస్తున్నాం. బ్రదర్ జాన్లీ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. వందనాలు బ్రదర్ జాన్లీ బ్రదర్. వందనాలు. వందనాలు. వాక్యం అందించండి. 6:15 నా మాట క్లియర్ గా ఉందా అన్నా? నా మాట క్లియర్ గా ఉందా? ఓకే అన్న. ఓకే, రైట్. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన పరిశుద్ధులు వీళ్ళందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి అలాగే పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి ప్రభుకి కోటాను కోట్ల స్తోత్రాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు ఆరాధన అనే అంశాన్ని గురించి మనం కొంత ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం అందరం బాగుగా ఎరిగిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో వలెననెను. ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ప్రభు 3వ అధ్యాయంలో పండితునికి ఆయన మారు మనసును గురించి, కృత జన్మ అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో చెడ్డ జీవితంలో నుండి ప్రభు వెతకు వస్తున్నటువంటి స్త్రీ, సమరయ స్త్రీకి ఆయన గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆరాధన నిజానికి 2 గంభీరమైన అంశాలు, రొట్టె విరిచే కూటం అలాగే ఆరాధన. ఈ రెండింటిని మనం విడిగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు కొంత పాఠాన్ని ఆరాధన గురించి మనం వింటాం. ఆరాధనలో 10 ప్రాముఖ్యమైన అంశాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకున్న మనం ఆనందించాల్సి ఉంది. 1, ఆరాధన యొక్క అర్థం ఈనాడు మనకి బాగుగా తెలియాలి. 2వది దాని ప్రాముఖ్యత తెలియాలి. 3వది ఆరాధన యొక్క అధికారం, దాన్ని కూడా మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఆరాధన యొక్క గురి, అది కూడా చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. ఆరాధన యొక్క పునాదిని నేర్చుకోవాలి. ఆరాధన కొరకై మనకు అవసరమైన శక్తిని గురించి మనం నేర్చుకోవాలి. ఆరాధన పద్ధతి మనం నేర్చుకోవాలి. అలాగే ఆరాధనకి ఆటంకాలు ఎన్నో ఎదురవుతాయి. బైబిల్లో చాలా మంది పరిశుద్ధులు వాటిని జయిస్తూ వచ్చారు. ఆరాధనకి స్థలం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది.
ఇక ఆరాధన యొక్క ఆశీర్వాదాలు లేదా ఫలితాలు కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ఆరాధన గురించి కొన్ని మాటలు వింటాం. తర్వాత ప్రభు చిత్తమైతే రొట్టె విరిచే కూటాన్ని గురించి కూడా ఒక సిరీస్ మనం వినాల్సి ఉంటుంది. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాం. బైబిల్ తెరవగానే మనకి దేవుడు 3 వ్యక్తులను తీసుకొస్తున్నాడు. చాలా మంది ఉన్నారు, కానీ మన పాఠం కొరకై, మన గమనం కొరకై మొదటిగా హేబేలును మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఆయన మనకు కనబడతాడు. ఇక 5వ అధ్యాయంలో హనోకు అనే మరొక భక్తుడు కనబడతాడు. 6వ అధ్యాయం లేదా 5 చివరిలోనే నోవహు అనే భక్తుడు కూడా మనకు కనబడతాడు. ఈ 3 జీవితాల్ని మనం చూస్తే 3 కూడా విశ్వాస వీరులే. అయితే దేవుడు హేబేలు ద్వారా అర్పణ, ఆరాధన అనే అంశాన్ని రాయించదలిచాడు. రెండవది హనోకు ద్వారా దేవునితో సహవాసం చేయుట అనే అంశాన్ని మన కొరకై రాయించాడు. నోవహు జీవితంలో దేవుని కొరకై పని చేయుట, ఆయనను సేవించుట. ఈ 3 భక్తుల యొక్క ఆర్డర్ని మీరు చూడండి. మొదట హేబేలును ఆయన చూపిస్తున్నాడు. మొదట ఆరాధన. హేబేలు జీవితం స్పష్టంగా ఆరాధికుణ్ణి జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ హనోకును మనం చూస్తుంటే అతని యొక్క హృదయం దేవునితో పెనవేసుకుపోయిన హృదయం. మూడవది నోవాహును చూస్తే అతని జీవితంలో పని మనకి కనబడుతుంది ఎక్కువగా. అతడు కూడా ఆరాధికుడే. కానీ దేవుని ఆత్మ ఈ క్రమాన్ని ఎందుకు రాయించాడో మనం ఆలోచన చేస్తే, మన జీవితంలో సేవ కంటే ముందు ఆరాధన. ఆయన మనల్ని ఎందుకు రక్షించాడు అంటే, ఆయన మనల్ని ఆరాధించటం కొరకై. మనల్ని ఆయన ఆరాధన, ఆయన ఘనపరచటం కొరకై ఆయన మనల్ని రక్షించాడు. మీరు ఇంతకుముందు మనం చాలాసార్లు చూసినట్లుగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చిన కారణాలు మనకు కనబడతాయి. చూడండి, నిర్గమాకాండంలో మొదటి 10 అధ్యాయాల సారాంశం అదే. విశేషంగా 9వ లేదా 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం 26వ వచనం నిర్గమాకాండంలో, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి అన్నాడు. 29లో మరలా చెప్తున్నాడు, యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు అన్నాడు. ఆయన పిల్లలు ఆయన్ని ఆరాధించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. రెండవ కారణం ఏంటి? 9వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం, ఆయనను సేవించుటకు అనే మాట మీకు కనబడుతుంది. లేకపోతే 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను సేవించుటకు అన్నాడు. ఇక 3వ రీజన్ చెప్తున్నాడు 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను. 3 బలమైన కారణాలతోటి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఆయన బయటకు తీసుకుని వచ్చాడు. 1, ఆయన ఆరాధించాలి. 2, ఆయన సేవించాలి. 3, ఆయనకు పండుగ ఆచరించాలి. అలా అయితే మొదటి నుంచి దేవుడు హేబేలు జీవితం ద్వారా, ఇశ్రాయేలు విమోచన ద్వారా, నేడు సంఘము ద్వారా కూడా దేవుడు కోరుతున్నది ఏమిటి అంటే ఆరాధించటం కొరకే. మనం నిత్యత్వంలో కూడా తప్పక మానక చేసే పని ఆరాధన. అలా అయితే ప్రతి విశ్వాసి ఆరాధన విషయమై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ప్రభుని ఘనపరచాలి, కీర్తించాలి, ప్రస్తుతించాలి, సన్నుతించాలి, ఇంకా మహిమ ఆరోపించాలి. ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. మనం ఆరాధన యొక్క నిర్వచనాన్ని మొదట చూద్దాం. పరిచయాన్ని చూస్తున్నాం. పరిచయంలో హేబేలును ఆయన మొదట చూపిస్తున్నాడు. పరిచయంలో ఇశ్రాయేలుని ఆయన ఎందుకు విమోచించాడో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. సేవ కూడా భాగమే, కానీ సేవ కంటే మొదటిగా ప్రతి వ్యక్తి దేవుని యొక్క గుణ లక్షణాలను తెలుసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క లక్షణాలు లేదా ఆయన యొక్క పనులు, ఈ రెండింటినీ తెలుసుకుని ఆ వ్యక్తి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ రోజున అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
ఆరాధన యొక్క అర్థం. బైబిల్లో మనకి కొన్ని చక్కటి నిర్వచనాలు ఉన్నాయి. అదేంటి అంటే ఆరాధన అంటే వర్షిప్ అని అన్నారు. వర్షిప్ అంటే ఏంటి? దేవుడు గుణలక్షణాలు మనకి తెలిస్తే వెంటనే మనం ఆయనకి సాగిల పడతాం, నమస్కారం చేస్తాం, ఆయన్ని మనం ఆరాధిస్తాం. వర్షిప్. కాబట్టి విశ్వాసి భూమి మీద ఏం చేయాలి అంటే ఆయన్ని ఆరాధించాలి. నేడు చాలా విచారకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఆరాధన అంటే ఏంటంటే వాళ్ళు ఈ ప్రార్థనకి తేడా తెలియదు, స్తుతికి తేడా తెలియదు, ఆరాధనకి తేడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే మేము ఆరాధిస్తున్నాం అంటారు. ప్రతి కూటాన్ని మేము ఆరాధనా కూటానికి వెళ్తున్నాం అని చెప్తా ఉంటారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా వాటి వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. మొదటిగా నిర్వచనాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. 45వ కీర్తన దయచేసి తిరుగుతాం. మొదటి వచనం, కీర్తనల గ్రంథం 45:1. మనకి చాలా చాలా సంగతులతోటి మన హృదయం ప్యాకప్ అయిపోతుంది, కానీ అసలైంది ఒక్కొక్కసారి వదిలేసే ప్రమాదం ఉంది. 45:1. ఆరాధన అంటే ఏంటి? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. ఆరాధన అంటే విశ్వాసి హృదయంలో నుండి ఆయన గుణలక్షణాలు విశ్వాసి వినగా ఒకని హృదయంలో నుండి ఉప్పొంగి వచ్చేది. ద ఓవర్ఫ్లో ఆఫ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. కృతజ్ఞత హృదయం యొక్క పెళ్ళుబికే స్థితిని ఆరాధన అని అన్నారు. కృతజ్ఞత హృదయం ప్రభు గణ లక్షణాలు తెలుసుకున్నప్పుడు, ఆ దేవుని కరుణ ఏంటో మనకు అర్థమైనప్పుడు మనలో మన హృదయంలో ఉండే మార్పు. ఈ రోజును చూడండి, ఈ వచనం రివర్స్ లో మనకు కనబడుతుంది. హృదయము మొదటి కనబడుతుంది, తర్వాత మనకి నాలుక కనబడతా ఉంది. హృదయం ఉప్పొంగింది కాబట్టి ఇప్పుడు నాలుక మాట్లాడుతుంది, పలుకుతా ఉంది. కానీ చాలా సార్లు ఏం జరుగుద్ది మన జీవితంలో, మనం పాట పాడుతూ ఉంటే హృదయాలు కదలాలని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం రివర్స్ లో మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే మన అవగాహన తప్పు అని చెప్తా ఉంది. పాటలు పాడితే హృదయాలు కదిలించబడడం కాదు, అసలు నీ హృదయం కదిలించబడితే కీర్తన బయటకు వస్తుంది అని ఆయన చెప్పాడు. ప్రభు ఇట్టి గంభీరమైన స్థితిలోనికి మనల్ని నడిపించాలని మనం అందరం కూడా అనుదినం ప్రార్థన చేయాల్సి ఉంది. ఆయన గుణ లక్షణాలు, ఆయన వాక్యాన్ని చదువుతాం, ఆయన లక్షణాలు మనకు అర్థమవుతా ఉంటాయి. దేవుని ఆత్మ మనకి వెల్లడి చేస్తా ఉంటాడు. అప్పుడు మన నాలుక హృదయం ఉప్పొంగుతుంది, మన నాలుక పాడుతుంది. ఇది మొదట మనం గమనించాలి. ఇది డెఫినేషన్స్ లో మనం చూస్తా ఉన్నాం. 23వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. దానిలో 5వ చరణములు ఇలా చెప్తా ఉన్నాడు, నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. గిన్నె నిండి పొర్లుతా ఉంది, హృదయము నిండి పొర్లుతా ఉంది. అంటే దేవుని లక్షణాలు తెలుసుకున్న తర్వాత విశ్వాసి ఆ కృతజ్ఞత హృదయంతో పెళ్ళుకి వచ్చేటువంటి ఆరాధన గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ద అవుట్ పోరింగ్ ఆఫ్ ఎ సోల్ ఎట్ రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి తన ఆత్మ తన ప్రాణం సేదతీరుతున్నప్పుడు దేవుని సన్నిధి యొక్క గాంభీర్యాన్ని, ఆయన యొక్క లక్షణాల సౌందర్యాన్ని విశ్వాసి అర్థం చేసుకుని అతడు హృదయంలో నుండి పెళ్ళుబుకుతున్నటువంటి ఆ విషయాన్ని మనం చూస్తాం. ఆ పరమగీత గ్రంథం తెరవతాం 2వ అధ్యాయం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు గనక అక్కడ మనం చూస్తే ఆయన బల్ల అక్కడ కనబడతా ఉంది, ఆయన భోజన బల్ల కనబడతా ఉంది. అక్కడ పరమగీతం 2వ అధ్యాయము 3-4 వచనాలు, విశేషంగా 4, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని అన్నాడు. విందుశాల ఆ వచనాల్లో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఏమైంది? హిస్ బ్యానర్ ఓవర్ మీ వాజ్ లవ్. నన్ను ఆవరించి ఉన్నటువంటి ఆయన ప్రేమ, దాన్ని ఏమన్నాడు? నా మీద ప్రేమ, నీ ప్రేమ ధ్వజముగా ఎత్తావు. ఎప్పుడైతే దేవుని ప్రేమను ధ్వజముగా మన మీద ఎత్తాడో, మనము సమాధానం పడ్డామో, శిక్ష లేకుండా చేశాడో, ఇక ప్రతి విశ్వాసి గడగడలాడుతూ మోకరించి ఆ ప్రేమను బట్టి ఏం చెప్పాలో తెలియక కృతజ్ఞతా హృదయంతో ఆ ప్రియ ప్రభు పాదాల మీద సాష్టాంగపడి నమస్కారం చేయటమే
నీ ప్రేమ నా మీద ధ్వజంగా ఎత్తావు. ఆ బల్ల దగ్గరికి మనం వస్తా ఉంటాం. ఆరాధన అంటే ఏంటంటే ఇది హృదయంతో నింపబడింది, హృదయంతో జరిగేది. ఇది ఇన్స్ట్రుమెంట్స్ తోటో లేకపోతే ఇంకేవేవో కాదు, కానీ హృదయంతో నింపబడి. వర్షిప్ ఈజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద హార్ట్. ఆ హృదయము సంపూర్ణంగా ఆరాధన భావంతో నింపబడుతుంది. ఆయన మన కొరకై చేసిన కార్యాలు, ఆయన గుణ లక్షణాలు తెలుసుకున్నప్పుడు. కాబట్టి ఆరాధన గురించి మనం వింటా ఉన్నాం. ఆరాధన అంటే అది హృదయము పెళ్ళుబికి వచ్చుట, అప్ స్ప్రింగ్ అంటారు. హృదయం యొక్క పెళ్ళుబుకుతనం, అప్ స్ప్రింగ్ ఆఫ్ ఎన్ హార్ట్. దాన్ని తండ్రి మన కొరకై తన కుమారుని ఇచ్చాడు. కుమారుడు మన కొరకై ఆయన వేలాడదీయబడ్డాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ కుమారుని దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇంత గంభీరమైన కార్యం మన జీవితంలో మనకు అర్థం కాగానే మనం ఏం చేస్తాం? ఆ ప్రియ ప్రభువుకి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తాం. ఇంకా మనకు అర్థం కావాలి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో నిజానికి 3 వాటర్స్, చాలా నీళ్లు కనబడతాయి యోహాను సువార్తలో, కానీ విశేషంగా 3 నీళ్లను మనం యోహాను సువార్తలో చూస్తాం. 3వ అధ్యాయంలో ఒక నీరు కనబడుతుంది, 4వ అధ్యాయంలో ఒక నీరు కనబడుతుంది, అలాగే 7వ అధ్యాయంలో ఒక నీరు కనబడతా ఉంది. 3వ అధ్యాయంలో కనబడే నీరు మీరు చూస్తే అదేం నీరు? అది మారు మనసు, పునర్జన్మ సంబంధమైన స్నానం అనుగ్రహించిన నీరు. అది రక్షణ అనుభవాన్ని సూచిస్తున్న నీరు. ఆ వృద్ధుడైనటువంటి నికోదేము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆయనకి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు అని చెప్తా వచ్చాడు. కాబట్టి మొదటిగా విశ్వాసికి దొరికే నీళ్లు ఏంటంటే కడిగే నీళ్లు, శుద్ధి చేసే నీళ్లు. దాన్ని మారు మనసు అనుభవం అని మనం అంటాం. ఇక నీళ్లు విశ్వాస జీవితంలోకి వచ్చాక ఏమవుతుంది? 4:14 రెండవ నీళ్లు మనం చూస్తాం. యోహాను సువార్త 4:14 రెండవ నీళ్లు ఏంటంటే వాని 4:14 ఆ మాట చదివితేనే మంచిది. 4వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు కూడా చదవచ్చు, అన్మ్యూట్ చేసుకుని. 4వ అధ్యాయం 14వ వచనం. ఊరేడి నీళ్లు, ఆ మాటను నోటీస్ చేయండి. మనకు సమయం లేదు కాబట్టి అంతా నేను చదివించడం లేదు, దయతో మన్నించండి. ఊరేడి నీళ్లు 3వ అధ్యాయంలో మొదటిగా మన జీవితంలోనికి వచ్చిన నీళ్లు. ఆ నీళ్లు మనల్ని కడిగాయి, కొత్త జన్మ అనుభవాన్ని అనుగ్రహించాయి, పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగింది. తీతు పత్రిక 3:5లో చెప్పాడు కదా, దేవుడు ఇచ్చిన నీళ్ల ద్వారా మీరు కడగబడ్డారు, దుర్నీతిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ నీళ్లు ఏమవుతాయి? మీలో ఊరతా ఉంటాయి. ఈ ఊరిన నీళ్లు ఏమవుతాయి? 7వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. మొదటిగా మన జీవితంలోనికి వచ్చిన నీళ్లు, రెండవది మనలో ఊరుతున్న నీళ్లు, మూడవది మనలో నుండి, మన హృదయంలో నుండి పారుతున్న, కడుపులో నుండి అంటే హృదయము అని అర్థం. ఇక్కడ మన హృదయంలో నుండి పారుతున్న నీళ్లు ఏంటివి? ఇవేంటి అంటే నిజంగా ఆరాధనా భావాన్ని గురించి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తా ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఈ సంగతులన్నీ, ఆరాధన గురించిన సంగతులు ఎవరికి అర్థమవుతాయి? మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన వాడికి ఈ ఆరాధన, ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా వెరితనంగా కనబడతాయి. మతం పేరున ఈ రోజున జరుగుతున్న వ్యాపారం అంతా ఇంత కాదు. కానీ దేవుడు ఆయన పిల్లల్ని ప్రత్యేకపరుస్తున్నాడు, నకిలీ ప్రపంచంలో నుండి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడం అవి వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన విషయాలతోనే వివేచించాలి అని చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. కాబట్టి మనము ఆయన పిల్లలమయ్య ఎందుకు అని అంటే ఆయన మనల్ని ఆరాధించడం కొరకే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కొనుక్కున్నాడు. ఇంకా చాలా రీజన్స్ మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ 3 నీళ్లను మనం చూస్తాం. వచ్చిన నీళ్లు, ఊరుతున్న నీళ్లు, అలాగే పారుతున్నటువంటి నీళ్లు. అలాగే ఆరాధన గురించి మనం ఏమంటామంటే వర్త్షిప్, ఆయన వర్ది,
ఆయన యోగ్యుడు కదా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన యోగ్యుడు, ఆ గొర్రె పిల్ల యోగ్యుడు. మనం పాడతాం కదా, యోగ్యుడవు యోగ్యుడవు యేసు ప్రభు నీవు యోగ్యుడవు. ఎంత రమ్యమైన కీర్తన అది. ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం ఆరాధనతో, భూమి మీద ఆరాధన ఆయన చెప్పి చెప్పి పరలోకంలో జరిగే ఆరాధనకు ఆయన తెర తీశాడు. 4వ అధ్యాయం 5వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఆరాధన, ఆ ప్రియ ప్రభు రక్షకుడై ఉన్నాడు అని ఆరాధన. 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో సృష్టికర్త అయి ఉన్నాడు అని ఆరాధన. 5వ అధ్యాయంలో ఆయన రక్షకుడై ఉన్నాడు అని ఆరాధన. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన కుమారుడు యోగ్యుడు, దేవుని ఆత్మ ఆరాధనకు యోగ్యుడైతే ఒక క్రమాన్ని ఆయన పెట్టాడు. ఆత్మ మనల్ని రేపుతున్నాడు, కుమారుడి ద్వారా తండ్రి యొద్దకి మన ఆరాధన చేరిపోతుంది. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం చాలా జాగ్రత్తగా ఆరాధన అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఒక విశ్వాస హృదయంలో నుండి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం ఎదురు చూస్తున్నాడంటే మనం ఎంత ఆరాధిస్తామా అని ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి మన స్థానిక సంఘాల్లో కూడా మనం నేర్పాల్సింది, మనం నేర్చుకోవాల్సింది కూడా అతి ప్రాముఖ్యమైనది ఇదే. కాబట్టి ఈ నిర్వచనాల్ని మనం చూస్తా ఉన్నాం. కొత్త నిబంధనలో ఆరాధన అని అనువదించబడిన పదాలు కూడా మనం చాలా వాటిని చూస్తాం. మ్రొక్కి, సాగిలపడి కదా, చాలా మాటలు మనం చూస్తాం. కానీ విశేషంగా కొత్త నిబంధన ప్రస్తావనలో ఆరాధన గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలోనికి రండి. కొన్ని విషయాలు ఆరాధన గురించిన మాటలు మనకు కనబడతాయి. మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో ఈ విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. 22వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో మనం ఎన్నో విషయాలు, మొట్టమొదటిగా ఆరాధన అని ఇక్కడే ప్రస్తావించబడింది. అంటే తెలుగులో మ్రొక్కి అనే మాట మనకి కనబడుతుంది. మొదటి 2 వచనాలు నేను కొంచెం స్పీడ్ గా చెప్తాను. పాఠం చాలా పెద్దది. ఇది మరలా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు మరలా వినొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మరలా మీరు నన్ను అడగవచ్చు. మొదటి 2 వచనాలు మీరు చూస్తే దేవుడు పిలుస్తా ఉన్నాడు, అబ్రహాం రెస్పాండ్ అవుతా ఉన్నాడు. ఎందుకని? అతడు ఆరాధించడానికి బయలుదేరతాడు, తన కుమారుణ్ణి అర్పించడానికి బయలుదేరతాడు. కాబట్టి 22వ అధ్యాయాన్ని మనం ఆరాధన అధ్యాయం అని పిలుస్తాం. 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే అబ్రహాము ఆరాధనను మనం విశ్లేషిస్తూ ఉన్నప్పుడు, లేదా ఆయన విషయాలు మనం గమనించి నేర్చుకోవడానికి హంబుల్ హార్ట్ తో వచ్చినప్పుడు మొదటి 2 వచనాలు చూస్తే అబ్రహాము ఎలా ఆరాధిస్తాడంటే తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి మాత్రమే ఆరాధిస్తాడు. ఇది మనం అందరం గ్రహించాలి. మనకి ఎంత రెవల్యూషన్ ఉంటుందో అంతగానే మనం ఆరాధించగలం. వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యక్షతను బట్టి మనం ఆరాధించటం. కాబట్టి దీనిలో మనకి ఏమర్థమవుతుంది? ఆయన గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుందో వాళ్ళు ఎక్కువగా ఆయన్ని ఆరాధించగలుగుతారు. ఎలా తెలుస్తుంది? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, రోమాపత్రిక 10:17 మీకు దేవుని విషయాలు ఎలా తెలిసాయి, లేదా రక్షణ మీకు ఎలా తెలిసింది అంటే అక్కడ అంటున్నాడు వినుట వలన విశ్వాసం కలిగింది అన్నాడు. అబ్రహాము విన్నాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు, కాబట్టి ఆయన ఆరాధించడం ప్రారంభించాడు. కాబట్టి ఆరాధన అనే దాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత, లేదా శిలువ యొద్దకు ఎవరైతే నడిపించబడ్డారో వారే ఆరాధించగలరు కదా. ఎన్నో మత శాఖలు ఉన్నాయి, మతాలయాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. మేమందరం పూజ చేస్తున్నాం, మొక్కుతున్నాం, ఆరాధిస్తున్నాం, సాష్టాంగపడుతున్నాం, సాగిలపడుతున్నాం అని చాలా విషయాలు చెప్తారు. కానీ నిజ దేవుణ్ణి ఆరాధించడం కొరకై ప్రపంచమంతా ఆయన వైపు తిరగాల్సి ఉండగా ఒకడు తాను విశ్వాసము ద్వారానే దేవుని యొద్దకు వస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. రెండవది మనం చూస్తే 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనంలో రెండవది మనం చూస్తాం. అతడు వేకువనే లేదా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అనే మాట మనం చూస్తాం. అంటే ఏంటి? ఆరాధించడానికి ఎంతగా అతడు విధేయుడయ్యాడో చెప్తున్నాడు. ఒకటి, ప్రత్యక్షతను బట్టి ఆరాధిస్తున్నాడు. రెండవది, అతడు విధేయుడై ఆరాధన చేస్తా ఉన్నాడు. విధేయులు మాత్రమే ఆరాధించగలరు కదా. 11వ అధ్యాయం 17వ వచనంలో ఇక అక్కడ ఏమని చెప్తున్నాడు? ఇస్సాకుని ఇచ్చేసాడు అని చెప్తా ఉన్నాడు.
అబ్రాహాము ఇస్సాకుని ఇచ్చేసాడు. ఇది అక్కడ కనబడతా ఉంది. ఎంతగా విధేయత చూపించాలో. కాబట్టి ఆరాధనకి ఏం కావాలి? విధేయత కావాలి. గర్విష్ఠులు ఆరాధించలేరు. మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది సొంకరి పరిసేని యొక్క ప్రార్థన. ఒకడు ఇస్తున్నాను అనుకున్నాడు కానీ దేవుడు వాడిని అంగీకరించలేదు. ఉపవాసం ఉన్నాను, జీలకర్ర పోపు వీటన్నిటిలో కూడా నేను దశంభాగం ఇస్తున్నాను అని చెప్తున్నాడు కానీ అతడు దేవునికి ఇష్టడుగా లేడు. అతడు పూర్తిగా భ్రష్టుడైనటువంటి వ్యక్తి. అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు అంటే అసలు ఆయన సముఖము నుండి అతడు తోలివేయబడ్డాడు అని అర్థం. అది చాలా ఘోరం, విచారం. కానీ దీనత్వంతో ఉన్న సొంకరి రక్షించబడ్డాడు. తప్పకుండా అతడు ఆరాధకుడు అవుతాడు అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి, ప్రత్యక్షతను బట్టి మాత్రమే ఆరాధించగలం. అందుకే విశ్వాసులు దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. దేవుడు వాక్యం ద్వారా తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో గమనించాలి. ప్రత్యక్షత లేకుండా ఆరాధించలేం. రెండవది, విధేయత లేకుండా మనం ఆరాధించలేం. రెండవ వచనంలోనికి వస్తే మూడవ పాయింట్ మనం చూస్తాం. అబ్రాహాం జీవితంలో అతని యొక్క అర్పణ చాలా ఖరీదైంది. కాస్ట్లీ ప్రజెంటేషన్. ఖరీదైంది తీసుకురాకుండా మనము ఆరాధించటం అనేది కుదరదు. అబ్రాహాం చేతిలో ఉన్న ఖరీదైంది ఏంటి? అతని కుమారుడు, ఏక కుమారుడు. నీవు ప్రేమించు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు ఇస్సాకు అని చెప్పకుండా ఎన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తున్నాడు. అవన్నీ మన కోసమే, అబ్రాహాం కోసం ప్రైమరీగా అయితే అయి ఉండొచ్చు కానీ మన కొరకు కూడా ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. ఖరీదైంది తేకుండా నీ ఆరాధన ఏమీ లేదు, నా ఆరాధన ఏమీ లేదు. ఆ మాటలు మనం గ్రహించాలి. ఆరాధన అనగానే ద కాస్ట్లీయెస్ట్ అఫైర్, ఏ కాస్ట్లీ ప్రజెంటేషన్ టు గాడ్. దేవునికి విలువైంది పట్టుకు రావటం. మనం చాలా మాటలు చెప్తాం, చాలా పనులు చేయడానికి ఇష్టపడతాం, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం. కానీ ఆరాధన అంటే దేర్ షుడ్ బి ఏ కాస్ట్లీ గిఫ్ట్ ఇన్ యువర్ హ్యాండ్. ఊరకనే వచ్చేది కదా. చాలా మంది పెదవుల ద్వారా ఆరాధన చేస్తారు, మంచిదే. కానీ మన ఖరీదైనటువంటి ఇది లేకుండా మనం ఆయన్ని ఆరాధించలేము. ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాయింట్ మనకు బాగా అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 24:24. నిజానికి దేవుడు దావీదును మందిరం కట్టొద్దని చెప్పాడు. నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు. నువ్వు కట్టొద్దు అని చెప్పాడు. నీ చేతులకు రక్తం అంటుకుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? సాధారణంగా నా కొడుకు కడతాడు కాబట్టి ఆడే సంపాదించుకుంటాడులే, ఆడే తిప్పలు పడతాడులే అని అనలేదు దావీదు. దావీదు ఐశ్వర్యవంతుడు. దావీదు అతడు చాలా దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు. నేను ఎలా అనుకుంటాను, వాళ్ళమ్మ ఉగ్గిపాలతోటే మందస్థాన్ని గురించి చెప్తుంది, దేవుని సన్నిధి గురించి చెప్తుంది, ఇశ్రాయేలు దేవుని యొక్క పరాక్రమ కార్యాల గురించి చెప్తుంది. మందసం గుడారంలో ఉంది అని చెప్తా ఉంటుండగా ఆ మందసాన్ని ఎలాగైనా సరే మందిరంలోనికి తీసుకుని రావాలని అతడు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. అయితే మందిరం కట్టడానికి దేవుడు అతనికి అనుమతి ఇవ్వలేదు. మరి ఏం చేస్తున్నాడు? తాను జీవితం అంతా కూడబెట్టిన దానిలో నుండి విలువైన వాటిని పట్టుకుని వస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 24:24. అక్కడ అరోనా కళ్ళం దగ్గర ఆయన స్థలం కొనడానికి వెళ్ళాడు. దేవుని సేవకు అంటున్నావు కదయ్యా, ఈ స్థలం మీరు తీసుకోండి రాజా అని అంటా ఉంటుండగా, నేను ఊరకనే తీసుకోను, వెల ఇచ్చి కొంటాను. ఆరాధనకు వెల అవసరం. ఆరాధన ఖరీదైంది. ఆరాధన ఇటు పడితే అటు చేసేది కాదు, వచ్చినట్టు పోయినట్టు కాదు. అది చాలా ఖరీదైంది, చాలా గంభీరమైంది. మూడవది మనం చూస్తా ఉన్నాం, అబ్రాహాము విలువైన వాటిని తీసుకొని వస్తా ఉన్నాడు కదా. తర్వాత 4వది ఆయన జీవితంలో మనం చూస్తున్నప్పుడు 5వ వచనంలోనికి రండి. 5వ వచనం 5వ వచనంలో గాడిద పనివారు మనకు కనబడతారు. వారు గాడిదతోటి పనివారితోటి ఆరాధించడం కుదరదు. కాబట్టి ఆరాధించడం కొరకై సెపరేషన్ ఈజ్ నీడెడ్, ఏ డెలిబరేట్ సెపరేషన్. వాళ్ళు వస్తున్నారండి, నేనేం చేయనండి అంటానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆపాల్సిందే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ద వర్షిప్ ఈజ్ నాట్ పాసిబుల్. గాడిదతోటి, గాడిద అపవిత్రమైన జంతువు, బలిపీఠం మీదకి అది పనికిరాదు, అది ఆటంకంగా ఉంటుంది. అలాగే పనివారు ఒకవేళ వాళ్ళు కూడా ఆటంకంగా ఉండవచ్చు. అందుకని దేవుడు ఆ పనివారిని అక్కడ ఆపివేశాడు, లేదా అబ్రాహాము ఆపివేశాడు, గాడిద కూడా ఆపివేయబడింది. సెపరేటెడ్ లైఫ్ లేకుండా మనం ఆయన ఆరాధించలేం.
డెలిబరేట్ సెపరేషన్ అవసరం. ఇష్టపూర్వకంగా ప్రత్యేకం అవ్వాలి. నేను నా దేవుడి కొరకే కొనబడిన వ్యక్తిని, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి కదా. పనివారు ఒకవేళ అడ్డం పడవచ్చు. కాబట్టి చాలా విషయాలు మనం గమనించవచ్చు. మనకు సమయం అయితే లేదు కానీ ఐదవది మనం చూస్తాం. ఐదవది ఏంటంటే ఇప్పుడు అబ్రాహాము తన ఆస్తి ఐశ్వర్యం అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. భార్య అక్కడ ఉన్నారు, కేవలం కుమారుని తీసుకుని వచ్చేసాడు అంతే. దీని అర్థం ఏంటంటే ఆరాధికుడు తన్ను తాను ఉపేక్షించుకున్నవాడై ఉండాలి. తను తాను ఉపేక్షించుకున్నవాడై ఉండాలి. అబ్సల్యూట్ రెనౌన్సియేషన్ అంటారు. సెల్ఫ్ డినయల్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈ కార్యక్రమంలో ఉంటాను, లేకపోతే ఇది చేస్తాను, నా పేరు వస్తుందా, నా పేరు ప్రజలు చెప్పుకుంటారా, నన్ను గణపరుస్తారా, ఇతడు చాలా బాగా చేశాడు ఈ పని అని అందరూ నన్ను మెచ్చుకుంటారా, ఇలాంటి వైఖరి ఆరాధనకు పనికి రాదు అని చెప్తా ఉన్నాడు. డెలిబరేట్ గా ఉండాలి, అబ్సల్యూట్ రెనౌన్సియేషన్ ఉండాలి, సెల్ఫ్ డినయల్ ఉండాలి. అది చాలా రూపాల్లో మనకు కనబడుతుంది కదా. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3:3 చెప్తున్నాడు ఆరాధన గురించి. ఆయన చెప్తూ మీరు శరీరాన్ని విసర్జించాలి అన్నాడు. శరీరాన్ని ఆస్పాదం చేసుకోవద్దని అన్నాడు. దాన్ని వదిలేయండి. మీరు నేను ఎంత బాగా ఆరాధించానో చాలాసార్లు ఈ రోజున ప్రభుని ఆరాధించిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఈ దినాల్లో ఎంత విచారం అంటే వీళ్ళ ఆరాధన అంతా చుట్టూ వచ్చిన ప్రజలకే, వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూడాలి. కానీ ఇది చాలా దౌర్భాగ్యమైన హృదయం. దేవుని ఎదుట మనం చెల్లించాల్సింది చాలా జాగ్రత్తగా ఆయన తట్టు ఆయన వైపు మనం తిరగాల్సి ఉంటుంది. అబ్రాహాము తన ఏకైక కుమారుని కూడా ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇక ఏమీ ఆయన దగ్గర లేదు అని చెప్పేటంతగా ఆయన ఆరాధనలో మనకు కనబడదు. 16-18 వచనాలు చూడండి. 22వ అధ్యాయంలో 6వ అంశాన్ని మనం చూస్తాం. ఆరాధన ఈ కార్యము చేసినందున అనే మాట మనకి కనబడుతుంది. ఈ కార్యము చేసినందున, ఏ కార్యం అది? మీరు మొత్తం కాంటెక్స్ట్ చదివితే ఆయనను మహిమపరిచే కార్యం. 22 మొదటి వచనం నుండి మీరు చూస్తే అబ్రాహాము కళ్ళ నిండా దేవుని మహిమ మాత్రమే కనబడతా ఉంది. ఆయన దృష్టి అంతా ఆయన గ్లోరీ మీదే ఉంది. నీవు ఈ కార్యాన్ని చేశావు. 50వ కీర్తన చూడండి. ఇది మనకు అర్థం కావడానికి 50వ కీర్తన 23వ చరణం. Psalm 50:23. 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఆయన మహిమపరచడానికి మనం వెళ్తాం. నిజానికి మనం మహిమపరచబడ్డానికి కాదు. వర్షిప్ గ్లోరిఫైస్ గాడ్. ఆరాధన అంటే దేవుణ్ణి అది మహిమపరుస్తుంది. దేవుణ్ణి మాత్రమే అది మహిమపరుస్తా ఉంది. ఆఖరిగా మనం అంటే అబ్రాహాము ఆరాధనలో ఆఖరిగా మనం ఏం చూస్తాం? మీరు 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ ది. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆరాధన యొక్క గమ్యం దేవునికి మహిమ. మరి మనకేం కలుగుద్ది అంటే మనకి ఆశీర్వాదం కలుగుద్ది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన కీలకమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఎక్కువగా కరిస్మాటిక్ గ్రూప్స్ కొంతమంది నాతో పంచుకున్న విషయాలు నేను వాటిని ఉదాహరణలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేతులు ఎత్తండి, ఆరాధించండి, మీ ఆరాధన పైకి వెళ్తే పైనుంచి ఆశీర్వాదాలు కిందకు వస్తాయి అని చెప్తారు. అది కొంతవరకు కరెక్ట్ కాదు అని అనలేం, కానీ అసలు సత్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆశీర్వదించబడ్డానికి ఆరాధించడం అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం ఆశీర్వదించబడ్డానికి ఆరాధించాం. ఆల్రెడీ మనం ఆశీర్వదించబడ్డాము కాబట్టి మనం ఆరాధిస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కరిస్మాటిక్ దినాల్లో మనం ఉంటుండగా ఇప్పుడు కూడా చాలా సార్లు మరి ఆరాధనకు రాకపోతే ఎలా దీవెనలు వస్తాయి అని పాస్టర్స్ విలేజెస్ లో హెచ్చరిక చేస్తూ ఉంటారు. వాళ్ళ కాంటెక్స్ట్ లో అది కరెక్టే కావచ్చు, కానీ అసలు పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఎంతగా ఆశీర్వదించబడ్డాడో అది జ్ఞాపకం చేసుకుని అతడు ఆరాధనకి దిగుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆల్రెడీ మీకు ఇచ్చాడు.
పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. ఇంకా ఆ అబ్రాహాము యొక్క ఆరాధనలో మనం చూస్తున్నాం. మరలా జ్ఞాపకం చేస్తాను, మీరు నోట్ చేసుకున్న వాళ్ళు ప్రియులు ఉన్నారు కాబట్టి. ఆరాధన అంటే మొక్కడం. అబ్రాహాము జీవితంలో ఆరాధన అంటే మొదటిగా ప్రత్యక్షత. దేవుడు ఎంత తెలిస్తే నువ్వు అంతగా ఆరాధించగలవు. దేవుడు తెలియకపోతే ఏమాత్రం ఆరాధించలేవు. నీ ఆరాధన నీ యొక్క అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు కొంచెం తెలిస్తే నువ్వు కొంచెమే ఆరాధిస్తావు. దేవుడు నీకు రోజు నీకు ఆశ పెరిగి ఆయన ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తా ఉంటే నువ్వు ఎక్కువగా ఆయన్ని ఆరాధించగలం. వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. రెండవది విధేయతను మనం చూస్తా ఉన్నాం. విధేయత లేనివాడు ఆరాధించలేడు. మూడవది మనం చూస్తా ఉన్నాం, ఆరాధనకి మూల్యం, ఖరీదైంది అది అని మనం చూస్తా ఉన్నాం. నాలుగవది ఆరాధన కొరకై ప్రత్యేకంగా ఇష్టపూర్వకమైన ప్రత్యేకత కావాలి, ఏ డెలిబరేట్ సెపరేషన్. ఇక ఐదవది మనం చూస్తున్నాం, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అబ్రాహాం జీవితం యొక్క సారాంశం అదే. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టాడు, తాను తర్వాత ఉన్నాడు. తన కుమారుని పొరపాటున మొదటి స్థానంలోనికి తెస్తాడేమో దేవుడు పరీక్షిస్తూ వచ్చాడు. అబ్రాహాము ఆ పని చేయలేదు. దేవుని స్థానాన్ని ఎన్నడూ అతడు చెడగొట్టుకోలేదు. ఇక ఐదవది మనం చూస్తా ఉన్నాం, అతడు తాను ఉపేక్షించుకున్నాడు. ఆరవది ఆరాధన అంటే దేవుని కేంద్రంగా జరిగేది. టువర్డ్స్ గాడ్. వర్షిప్ గ్లోరిఫైస్ గాడ్. ఆరాధన దేవుని వైపు జరుగుద్ది, మనుషుల వైపు కాదు అని గ్రహించాలి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అనే మాట మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఇక ఫైనల్ గా ఆరాధన, ఆశీర్వాదం, ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ ఏంటి అంటే ఆరాధిస్తాం, ఆశీర్వదించబడినందుకు ఆరాధిస్తాం. అలాగే తర్వాత కూడా తప్పక ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు, కాదనలేం. గానే మొదటిగా మనం దేవునితోటి బేరమాడడానికి రావట్లేదు. ఇదిగో నేను ఇంత ఆరాధిస్తున్నాను, నువ్వు నన్ను ఎందుకు దీవించట్లేదు అంటానికి వీల్లేదు. నిజానికి చేయాల్సినంత దేవుడు తన కుమారుని ద్వారా కల్వరి శిలువలో ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఒక్కొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయము ఉప్పొంగుతుంది, మన కళ్ళు చెమరుస్తాయి, మన చేతులు దగ్గరికి వస్తాయి, మన కాళ్ళు మోకరిస్తాయి. ఆ ప్రియ ప్రభు పాదాలు ఎదుట మనం సాగిలపడతాం. ఇంకొక చిన్న తేడా ఆరాధనకే, ప్రార్థనకే, అలాగే స్తుతికి తేడా చెప్పి నేను ముగించేస్తాను. సమయం కూడా పరిగెడతా ఉంది. చాలా మందికి ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి తేడా తెలియదు. కరిస్మాటిక్ గ్రూప్స్ లేకపోతే డినామినేషనల్ పీపుల్ కి మూడింటికి తేడా తెలియదు. ప్రతిదాన్ని ప్రార్థనే అంటారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇది ప్రార్థన అని చెప్పడం చాలా విచారం. ఇక ఈ ప్రార్థనకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే అన్ని ప్రార్థనే. కూడికి వెళ్తున్నాం కదా, రొట్టె విరిచే కూటం ఉంది, వాక్య ధ్యాన కూటం ఉంది, ప్రార్థన కూడిక ఉంది. చాలా భిన్నమైన పదజాలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు కన్ఫ్యూజ్ అవ్వకూడదని అన్నిటినీ ఆయన మన కొరకై రాయిస్తూ వచ్చాడు. కానీ చాలా విచారం, మన సంఘాల్లో కూడా ఈ రోజున స్తుతికి, ఆరాధనకి తేడా తెలియదు. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారంటే స్తుతి, ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్ అని చెప్తా ఉన్నారు. ఇది కరిస్మాటిక్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి పదజాలం. ప్రార్థన మొదట మనం తెలుసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటంటే అది నిజంగా ఆయన్ని అడగటం, ఏదైనా మనకు కావాలి అని అడగటం, ఆయన ఇస్తాడు అడగటం. ఒకడు చూడండి, గోతులో ఉన్నాడు, వాడు పడిపోయిన వాడిని మీరు పైకి తీస్తారు. ఈ వృత్తాంతంలో గోతులో ఉన్నవాడు అరుస్తున్నాడు, రక్షించండి. దీన్ని ఏమన్నాం మనం? స్తుతి అన్నాం, దీన్ని ఆరాధన అన్నాం, దీన్ని ఏమంటాం మనం? ప్రార్థన అంటాం. వాడు కేకలేస్తున్నాడు, నన్ను రక్షించండి, ఈ గోతులో నేనున్నాను. ఆడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరో మనలాంటి వాళ్ళు వెళ్ళి అతనికి సహాయం చేశారు, బయటికి తీసుకొచ్చారు. బయటికి తేగానే వాడు 2 చేతులు జోడించి మీకు వందనాలండి అని చెప్తాడు. మనం కూడా పాపంలో ఉన్నప్పుడు రక్షించమని ప్రార్థన చేశాం. పాపినైన నన్ను కరుణించు, సుంకరి ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించు, నీకును పరలోకానికి విరోధంగా నేను నీకు విరోధంగా పరలోకం మీదట పాపం చేశాను. ఇది ఒప్పుకోలు. ఇదేంటిది? ఇది ప్రార్థన. నన్ను రక్షించు, నీ కొడుకును అనిపించుకోవడానికి అర్హుడిని కాదు,
అని మనసులో అనుకుంటా వచ్చాడు కదా. కాబట్టి మొదటిగా ప్రార్థన అంటే ఏంటో మనకి తెలియదు. ప్రార్థన అంటే ఆ ప్రభువుని అడగటం. అయితే బయటికి వచ్చాక వాడు 2 చేతులు దగ్గరగా పెట్టి థ్యాంక్ యూ, మీకు వందనాలండి అని చెప్తాడు. వెంటనే చెప్పేదాన్ని స్తుతి అని అన్నారు. మనం పొందిన మేళ్ళన్నిటిని బట్టి, కార్యాలను బట్టి దేవుని వైపుకు తిరుగుతాం, ఆయన్ని మనం స్తుతిస్తాం. ఇప్పుడు మరి ఆరాధన అంటే ఏంటి? ఇది ప్రార్థన కంటే ఇంకా స్తుతి కంటే మరి ఇంకా ఎక్కువైంది. ఏంటది? ఆరాధన అంటే వర్షిప్, ఆయన గుణ లక్షణాలను ప్రశంసించుట. ఇది కేవలం థ్యాంక్స్ కంటే ఎక్కువ, మోర్ దాన్ థ్యాంక్స్. వర్షిప్ ఈజ్ మోర్ దాన్ ప్రైజ్. స్తుతి కంటే ఆరాధన చాలా ఎక్కువ. మన కీర్తన పుస్తకంలో చక్కటి కీర్తనలు చాలా ఉన్నాయి. దానిలో ఒకటి యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో మంచిది ఏంటి? స్తుతించటం. కానీ అక్కడి నుంచి మరొక లెవెల్ ఆయన కోరుతా ఉన్నాడు. కీర్తించడం మంచిది అని చెప్తాం, స్తోత్రము చేయుట ఆయనకు ఒప్పిదము అని చెప్తాం, ఆరాధించుట, ఆరోపించుట, మహిమను ఆపాదించుట, ascribing glory to his holy name. ఆయన గుణ లక్షణాలు చూడండి. గోతిలో పడిపోయినప్పుడు వాడు ప్రార్థించమని కేకలు వేశాడు, వాడు పైకి వచ్చాక వెంటనే థ్యాంక్స్ చెప్పాడు. అయితే మీరు దయార్థ హృదయంతో అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి అతను బాగుపడేంత వరకు బాగు చేసి మీ ఆస్తిలో వాటా ఇచ్చి, లేకపోతే అతన్ని చాలా బాగా చూసుకున్నారు, వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు చూశారంటే ఇప్పుడు వాడు మిమ్మల్ని ప్రశంసించడం మొదలు పెడతాడు. ఆరాధన అంటే ప్రశంసించుట. ఏం ప్రశంసిస్తా? మనకు నచ్చినవి తోచినవి కాదు. వాడు ఏం చూశాడో ఆ యజమానుల్లో, ఆ దయార్థ హృదయంలో, ఆ ఫిలాంథ్రపిస్ట్ లో అతడు ఏం చూశాడో, ఆ మంచి సమరయుల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు ఆయన గుణ లక్షణాలను పొగుడుతున్నాడు. ఇది కదా ఆరాధన. దేవుని దాసులు చాలా మంది ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తారు, అది కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ఆమె వృద్ధురాలు బండి దిగటం కొరకై చాలా ఇబ్బంది పడతా ఉంది, చాలా లగేజ్ ఉంది ఆమె దగ్గర. అప్పుడు అక్కడ ఒక ఆయన్ని పిలిచి, అయ్యా మాకు సహాయం చేయండి అని అడుగుతుంది. మాకు సహాయం చేయండి ఏంటిది? దీన్ని ఏమన్నాం? ప్రార్థన అన్న. అతడు దయార్థ హృదయంతో ఆమెకు రావాల్సిన స్టేషన్, రైల్వే స్టేషన్ రాగానే ఆ లగేజ్ అంతా కూడా ఆయన కింద పెట్టాడు. ఈ లోపల స్టేషన్ మాస్టర్ ఈ దృశ్యాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చాడు. ఈ లోపల ఈయన బండి ఎక్కేసాడు, బండి కదిలిపోయింది. ఆమెతో మాట్లాడుతా ఉన్నాడు, అమ్మా అసలు నీకు జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? నువ్వు ఎవరిని సహాయం అడిగావు? నువ్వు సహాయం అడిగేటప్పుడు ఆ వ్యక్తులు ఎవరో చూసుకోక్కర్లేదా? బాబు నాకు తెలీదు ఎవరంటే ఆయన మన దేశానికి అధ్యక్షుడు, అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన పేరు అబ్రహాం లింకన్. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక ఆమె పొందిన ఉపకారం, ఆమె పొందినటువంటి ఆ సంగతులన్నీ చూసి థ్యాంక్స్ చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. ఆమె ఆయన ఘనపరుస్తుంది. ఇంత అధ్యక్షుడు నా కొరకే దిగాడా? ఇంత అధ్యక్షుడు, ఇంత పవర్ ఉన్నవాడు, అమెరికా ఇది సుప్రీం కదా, అంత పవర్ ఉన్నవాడు నా పెట్లు మోయడానికి కిందకి వచ్చాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకై తను తాను తగ్గించుకున్నాడు. ఇలాగున మనం ఆయనను గురించి ఏం ఆలోచిస్తుందో ఊహించగలం. ఆరాధన కూడా అంతే. కాబట్టి ప్రార్థన వేరు, స్తుతి వేరు, ఆరాధన వేరు అని మనం గ్రహిస్తాం. ప్రభు చిత్తంలో మిగతా పాఠాన్ని మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన 10,000 మందిలో ఆయన మిక్కిలి సౌందర్యవంతుడు, ఆయన నరులందరికల్లా శ్రేష్ఠుడు కదా. ఇది ఆరాధించి వ్యక్తి నేర్చుకోవాల్సింది. 10,000 మందిలోకెల్లా ఆయన గుర్తించవచ్చు, నరులందరిలోకెల్లా ఆయన శ్రేష్ఠుడు, ఇంకా ఆయన అతికాంక్షణీయుడు. అసలు కంపేర్ చేయడానికి, దేవునికి దగ్గరగా తీసుకురావడానికి ఎవడూ లేడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఎవరిని నీ దగ్గరకు తీసుకురాలేము, ఎవరిని నీకు సాటి చేయలేము. ఆయన సృష్టికి కర్త, ఆయన కల్వరి శ్రేష్ఠుడు. అలాగే మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించి మనల్ని గుండెలకు హత్తుకున్నటువంటి వాడు మన రక్షకుడు, మన ప్రాణనాథుడు. ఆ ప్రియ ప్రభువుని ఘనపరచటం ఎంతైనా ఆయన మనల్ని విమోచించాడు, దాని కొరకై ఆయన మనల్ని కన్నాడు. కాబట్టి విశ్వాస యొక్క అంతిమ గమ్యం ఏమిటి అంటే ఆరాధన. అయితే దీనిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒకసారి రొట్టె విరిచే కూటాన్ని గురించి కూడా మనం వింటాం.
ఆరాధనలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కేవలం నేను ఈ క్లాసులో లేదా ఈ ఉదయకాలం కొన్ని ఉపోద్ఘాత మాటలు మాత్రమే నేను మీకు అందించాను. అయితే ఆరాధనలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన దాని ప్రాముఖ్యత, అధికారం, గురి, పునాది, శక్తి, అలాగే దాని పద్ధతి, ఆటంకాలు ఎలా జయించాలి, ఆరాధనకు ఉన్నటువంటి స్థలం, ఆరాధన యొక్క ఫలితాలు, ఇది ధ్యానం చేశాక అప్పుడు రొట్టె విరిచే కూటాన్ని ధ్యానం చేస్తే అది ఎంతో రమ్యంగా కనబడుతుంది. ప్రభు మనల్ని దీవించి దినాశీర్వాదాలు, దినదీవెనలు అనుగ్రహించి మన పని పాటలన్నింటిలో ఆయన తోడై ఉండాలి. అలాగే మన జీవితం యొక్క గమ్యం మనుషులు సంతోష పెట్టడం కాదు, అల్టిమేట్ గా మనం ఆయనని ఆరాధించడం. ఇట్టి కృప ప్రభు అనుగ్రహించి మహిమ పొందును గాక. విధేయతతోటి మనం లోబడి మంచి ఆరాధికులంగా, యాజకులంగా ఉందాం. ప్రభు ఈ కృప మనకు అనుగ్రహించును గాక. పాలంకులకి ప్రేమ వందనాలు, బర్నబాస్ అన్నకే, అలాగే చేరువచ్చిన పరిశుద్ధులు పెద్దలు అందరికీ కూడా ప్రభు నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సందేశం ఇచ్చిన ఆరాధన తలంపుల గురించి మనం ఏ విధంగా ఉన్నాం మనం అంత వర్ణించిన పని లేదు. మనం చదువు చక్కటి సందేశం మనము ముగ్గురి గురించి చెప్పినాడు. ఆ విధంగా మనము వాటి పాటించి ఇంకా చాలా సత్యాలు ఆరాధనలో ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నాయి. మనము చక్కటి సందేశం అందించిన జాడ్లీ బ్రదర్ గారికి చెల్లిస్తున్నాం. తిరిగి ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన తిరుపతి నుంచి రవి మనోహర్. వందనాలు అంకుల్, ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మా ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు అయినట్టు మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాము. ఈ ఉదయకాలమున పాత సందులో చేరి వచ్చి 4293వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చక్కని సందేశాన్ని మేము వినగలిగినాం. ఆరాధన యొక్క విలువలు మాకు వినిపించారు. ఆరాధన యొక్క ప్రాధాన్యత, ఆరాధన ఎలాగూ హేబేలు, హనోకు, నోవహులు ఎలాగూ చేశారు అన్న విషయాలు మేము చూసాం. ఆరాధన అన్నది మరి మా ప్రభువ కడిగే నీళ్లు, ఊరడి నీళ్లు, పారిన నీళ్లుగా వివరిస్తూ ఆరాధన మరి దాని విలువలు ప్రత్యక్షతను బట్టి, విధేయతను బట్టి ఖరీదైనదిగా ఎంచి ప్రత్యేకించబడి మరి ఉపేక్షించుకొని మహిమపరచుచు ఆశీర్వాదం పొందుకోవాలన్న విషయాలు వివరించారు. బ్రదర్ జాన్లీ గారిని మీరు ఆత్మతో నింపి మాకు అవసరమైన సందేశాన్ని మాకు అందించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మాకే కాదు, రాబోయే తరాలు కూడా వీటిని మేము అందించేవారుగా ఉన్నట్లు సహాయం చేయ వేడుకుంటున్నాం. యోహాను సువార్త 4:24 వచనం నుండి చక్కని అంశాలను మాకు తీసుకుని వచ్చారు. ఇంకా మిగిలిన విషయాలను మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. తండ్రి, మీ దాసుని దీవించండి. ఆరోగ్యము, బలము, శక్తి అనుగురించండి మా ప్రభువ. మీ జ్ఞానంతో నింపి మా మధ్యకు తీసుకుని వచ్చారు. అందులో మీ స్తోత్రములు. ఈ కూడికను మా ప్రభువ అధ్యక్షత వహించి నడిపించినటువంటి ప్రియులు, పెద్దలు, పాల్ అంకుల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రారంభ చేసిన వారు, పాటలు పాడిన వారు, అలాగనే వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారు అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రతిరోజు ఈ కూడికను నిర్వహిస్తున్నట్టు మా ప్రియులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను జ్ఞాపం చేసుకుంటున్నాం. మహిమగల దేవ, ప్రతి ఉదయం ఈ పాఠశాలకు వచ్చి అనేక విషయాలు మేము తెలుసుకుంటున్నాం. మరి విన్నవన్నీ విడిచిపెట్టకుండా అన్వయించుకొని జీవించినట్లు కృప వేడుకొచ్చున్నాం. మీరు రాకడ అతి సమీపంగా ఉంది. మీరు రాకడ వరకు మరి మా ప్రభా మీరు వచ్చి పర్యంతం మీరు జ్ఞాపం చేసుకునే విషయంలో మేము ఎలాగూ మరి మా జాగ్రత్త వహించి మరి మా ప్రభు లోక సంబంధమైనటువంటి ఆరాధనలు అనేకం ఉన్నాయి. వాటి అన్నింటినీ జయించుటకు సహాయం చేయండి. యథార్థమైన ఆరాధన మేము మీకు అందించి మీరే ఘనత, మహిమ పొందునట్లు మా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు అర్పించినట్లు కృప చూపించండి. ప్రార్థనకు, స్తుతికి, ఆరాధనకు ఉన్న తేడాలు తెలుసుకొని మరి మా ప్రభ ఆరాధించినట్లు కృప చూపించడం వేడుకొంచున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ గారు చేసుకున్న వందనాలు.